గ్రూప్ వన్లో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి బయటపెట్టేందుకు నిరుద్యోగుల ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో. ఈ సమావేశానికి వచ్చినటువంటి నిరుద్యోగ జేఏసీ ప్రతినిధి మనతో పాటు ఉన్నారు. ఏంది ఇంకా ఉందా గ్రూప్ వన్ ఇష్యూ ఉందా? వీళ్ళు కావాలని ఇంకా దాన్ని పైకి లేపుతున్నారా? వాళ్ళకి ఆల్రెడీ అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇచ్చేసారు. ఇప్పుడు సమస్య ఉంది కాబట్టి ఇవాళ మీరు జనాలు చూశారు. అఖిలపక్ష సమావేశానికి కూడా గోల బాలరాజు గారు, రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా అశోక్ సార్ గారు, కొందరు ప్రముఖులు వచ్చారు. కొందరు ప్రముఖులు వచ్చి సమస్య మీద గళం ఇప్పడం జరిగింది. ఇప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చిన మాత్రాన వాళ్ళకు ఒరిగింది ఏం లేదు. ఆల్రెడీ మేము ఎస్ఎల్పి సుప్రీంకోర్టులో వేసాము. సుప్రీంకోర్టు ఏమన్నదంటే వాళ్లకు తాత్కాలికంగా ఎలాంటి హక్కులు లేవు, ఈ గ్రూప్ వన్ సమస్య తేలినంత వరకు వాళ్ళకి ఎలాంటి హక్కులు లేదని ఇలా గౌరవ సుప్రీంకోర్టు మాకు చెప్పడం జరిగింది. అందుకే ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా పోయి వాళ్ళ ప్రతి పంతం నెగ్గించుకోవడానికే ఇవాళ ఈ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడానికి ఇచ్చింది. ఇంకోటి చెప్తున్నామంటే ఈ వ్యవస్థలో ఈ గ్రూప్ 1 ఎగ్జామ్లో ప్రతి దశలో కూడా అవకతవకలు జరిగాయి. GO 29 కాడ నుంచి 14 ప్రశ్నల కాడ నుంచి అదేవిధంగా రివాల్యూషన్ నుంచి కానీ అన్నిట్లో కూడా ఇలా అవకతవకలు జరిగాయని చెప్పేసి మొదటి నుంచి కొట్లాడుతున్నాం. ఇలా అదే విషయం మాట్లాడుతున్నాం. ఇలా ఎందుకు మీరు అర్ధరాత్రి 12 గంటలకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడానికి గల కారణాలు ఏంది? ఎందుకు ఇచ్చారు? ఒక గవర్నమెంట్ ఆఫీసు 5 గంటలనో 6 గంటల వరకు పనిచేస్తే చాలా గొప్ప అనుకుంటాం. కానీ ఆ రోజు రాత్రి 12:30 గంటలకు కూడా TGPS ఆఫీస్ ఓపెన్ ఉందంటే ఏంది? దొంగలు పడ్డారు, మేము దొంగలకు ఇచ్చుకున్నాం అనే ఒక ఇంటి ఇవ్వడానికి ఇలా రేవంత్ రెడ్డి గారు అర్ధరాత్రి 12 గంటలకు ఇలా మాకు ఇలా అపాయింట్మెంట్ రిజల్ట్ ఇవ్వడం జరిగింది. అంత అవసరం ఏముంది? ఇలా గౌరవ హైకోర్టు 10 వరకు ఆగండి, దీని మీద వాదనలు వింటామని చెప్పినా కూడా మీరు ఇంత రాత్రి కూడా ఒక స్టే తీసేసి ఇలా రాత్రి ఇవ్వడానికి గల కారణాలు అంటే ఇలా బయట చాలామంది చెప్పుకుంటున్నారు 2 కోట్లకు 3 కోట్లకు ఈ పోస్టులు అమ్ముకున్నారు. నేను గట్టిగా చెప్తున్నాను, ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో 523 పోస్టులలో సగం పోస్టులు కూడా ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి గారు అమ్ముకున్నారని మాకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకు అంత హడావుడి? ఎందుకు ఇలా 2 లక్షల ఉద్యోగాల మీద లేని హడావుడి ఇలా గ్రూప్ 1 మీద ఎందుకంటే ఇలా అమ్ముకున్నాం కాబట్టి, దొంగలు బయటపడతారు కాబట్టి, ఎన్ని సరిద్దాలి కాబట్టి ఇలా అర్ధరాత్రి నువ్వు ఇలా హాల్ టికెట్ రిజల్ట్ ఇచ్చి ఇలా ముప్పై పెట్టినావు. కాబట్టి ఆ ఉద్యోగాలు కూడా తాత్కాలిక ఉద్యోగాలే. ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మా మిత్రులే, వాళ్ళతో పాటు మేము చదువుకున్నాం. ఎవరైతే మిమ్మల్ని అనట్లేం, ఎవరైతే ఉన్నారో దొంగలు పడ్డారు, మీకు ఇంకా మంచి పోస్టు రావాల్సింది, మీకు మంచి పోస్ట్ రావాల్సింది. ఇలా మీ కేటగిరీలో మీకు రావాల్సిన పోస్ట్ దానికన్నా ఇంకా తక్కువ పోస్టులు మీకు ఇచ్చారు. మీరు బాధపడకండి, మీతో పాటు మేము కూడా ఉన్నాము. కాబట్టి దయచేసి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మాతో కొట్లాట వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందుకు రండి అని చెప్పేసి ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను. ఇప్పుడు మనకు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా గ్రూప్ 1 ఆస్పిరెంట్లు కంటెస్ట్ చేయబోతూ ఉన్నారు. ప్రభుత్వానికి నిరసన తెలిపేందుకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంతమంది చేయబోతూ ఉన్నారు? ఎట్లాంటి పోరాటం చేయబోతున్నారు? 100 మంది రేపు జరగబోయే జూబ్లీహిల్స్ నామినేషన్లో పాల్గొంటారు. 100 మంది కూడా వేస్తారు. నిరుద్యోగుల తరపున కూడా 100 మంది నామినేషన్లు వేస్తారు. ఎందుకంటే ఏ నోటిఫికేషన్ కూడా తెలంగాణ రాష్ట్రంలో లేదు. మీరు నోటిఫికేషన్లు ఇస్తారా అంటే వేయట్లేదు, మేము నామినేషన్ వేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ రేపు జరగబోయే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడానికి నిరుద్యోగులందరూ కంకణం కట్టుకున్నారు. రేపు నామినేషన్లో కూడా చాలామంది నిరుద్యోగులు వేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ మీరు కనుక నిజంగా నోటిఫికేషన్ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే మేము రోడ్ల మీద రావాల్సిన అవసరం లేదు. ఇలా ఈ గ్రూప్ 1లో జరిగిన అవకతవకల మీద మాట్లాడుతుంటే మా మీద ఇవాళ కొంతమంది అవాకులు పిలుస్తున్నారు. BRS అని, BJP అని, ఆ పార్టీ అని, ఈ పార్టీ అని అంటారు. ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తులం మేము నిరుద్యోగులం. ఫస్ట్ మమ్మల్ని నిరుద్యోగులు గుర్తించండి. ఎందుకంటే మీ కాంగ్రెస్ పార్టీ రావడానికి కూడా మేము ఎలా బస్ యాత్రలు చేసిన వాళ్ళం. ఎందుకు మరి ఇట్లా మాట్లాడుతున్నారు? ఇలా ఎందుకు అట్లా చేస్తున్నారు? ఇలా రేవంత్ రెడ్డి గారే గ్రూప్ 1 గురించి మాట్లాడాలా? మరి విద్యాశాఖ మంత్రి ఎక్కడ పోయింది? ఇలా ఆయన ఒక్కడే మాట్లాడాలి గ్రూప్ 1 మీద. ఎవరు కూడా మాట్లాడొద్దు, ఏ మంత్రి మాట్లాడొద్దు, ఎవరు మాట్లాడదు. ఎందుకంటే ఆయన ఛాంబర్ కాడ నుంచే ఈ పోస్టుల అమ్మకం అనేది స్టార్ట్ అయింది. కాబట్టి ఆయనే మాట్లాడతారు. ఇలా విద్యాశాఖ మంత్రులు ఇప్పుడు దాకా మేము ఎవరు చెప్పుకోవాలి? మా బాధలు గాథలు ఎవరు చెప్పుకోవాలి? GO 29 తీసుకొచ్చారు. GO 29లో ఏమైంది? ఇలా 50 ఎవరైతే ఉన్నారో బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగింది. దానివల్ల పిల్లలందరూ ఇలా రిజర్వేషన్ కేటగిరీలో ఎవరు వచ్చారు? వాళ్ళు వచ్చారు. ఎవరికైనా వచ్చారు? ఇప్పుడు మీరు లిస్ట్ చూడండి, మా కేటగిరీలో వచ్చిన వాళ్ళకే వీళ్ళు పోస్టులు ఇచ్చారు. అంతకంటే ఓపెన్లో వచ్చిన వాళ్ళు ఎవరికి ఇవ్వలేదు. అంటే అక్కడికే మనం కుదించిర్రు. ఈ ST SC పిల్లల్ని అక్కడే కుదించిర్రు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇలా కాంగ్రెస్ పార్టీ రావడానికి కారణం ఇలా SC ST పిల్లలే.
ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ రావాలి, కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని కాపాడుతుందని, కాంగ్రెస్ పార్టీ ఉంటే మనకు అందరికీ హక్కులు దక్కుతాయని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీని ఊరు వాడ తిరిగి ఇలా పల్లె పట్టణాలు తిరిగి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీరు ఏం చేసారు? ఇలా మమ్మల్ని మా బిడ్డలకు జాబ్ రానియకుండా, మా కేటగిరీలో మమ్మల్ని నుంచి ఓపెన్లో రానియకుండా అడ్డుకున్నది ఎవరు? ఈ కాంగ్రెస్ పార్టీ కాదా? ఎందుకు మాట్లాడతారు? ఇంతమంది మాట్లాడుతున్నారే, ఎమ్మెల్యేలు మాట్లాడుతారు, ఎంపీలు మాట్లాడుతారు, మంత్రులు అందరూ మాట్లాడుతారు, మరి మా సమస్యల గురించి ఎందుకు మాట్లాడతారు? ఊళ్ళో అన్ని విషయాలు మాట్లాడుతారు, అన్ని విషయాలు ఏ విషయమైనా మాట్లాడుతారు, కానీ ఈ నిరుద్యోగుల విషయం ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు చెప్పట్లేరు? ఆ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? 2 లక్షల ఉద్యోగాలు ఉన్నారు కదా. ఈ జియోస్ అన్ని ఏదైతే జియోలు ఉన్నాయో, జియో 46 కానీ 29 కానీ 108 కానీ ఇవి బడుగు బలహీన వర్గాల పిల్లలకు అంటే మెడ మీద ఉడతాడులాగా మారినాయి. ఎందుకు ఈ జీవోలు తొలగించట్లేదు? ఈ జీవోల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు దాకా నేను బల్మూరి వెంకట్ కానీ కోదండరామ్ సార్ కానీ అందరు కూడా చెప్పాను, ఈ జీవోలు వచ్చిన కాడ నుంచే నిరుద్యోగుల పిల్లలు ఆగమైపోయారు. ఈ జీవోలను తొలగిస్తేనే ఈ బడుగు బలహీన వర్గాలకు గ్రామాల్లో ఉన్న విద్యార్థులకు న్యాయం జరుగుతుందంటే ఇప్పుడు దాకా వాళ్ళు మాట్లాడడం పరిస్థితి. ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ పార్టీ వెనకాల ఈ పార్టీ వెనకాల ఉన్నారని చెప్పేసి ఫస్ట్ మీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళం. ఇలా కనీసం మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు. 2019లో ప్రతిపక్ష హోదా లేని కాంగ్రెస్ పార్టీని ఇవాళ మీరు అధికారంలో తెచ్చిన ఘనత ఇవాళ నిరుద్యోగులు మాత్రమే. ఎందుకు నిరుద్యోగుల నుంచి మాట్లాడారు? అందరూ వస్తున్నారు. మొన్నేమో రామచంద్రరావు గారు వచ్చారు అధ్యక్షుడు ఇక్కడ మన చిక్కడపల్లి లైబ్రరీకి. మరి వీళ్ళు ఎందుకు రావట్లేరు? కాంగ్రెస్ పార్టీలు ఎందుకు రావట్లేదు? అద్దంకి దేగారు వచ్చారు. ఏం చేశారు? వారం రోజులు మిమ్మల్ని బట్టితో కల్పిస్తున్నారు. ఆ బట్టి గారు ఇక్కడ లేరు. ఇలా బట్టి గారు ఎక్కడ పోయారు? ఛత్తీస్గఢ్ పోయారు. ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ చనిపోతే దానికి మందలించడానికి పోయారు. ఇలా మా బడుగు బలహీన వర్గాల పిల్లలకి అన్యాయం జరుగుతుంది సార్ అంటే మీరు ఇక్కడ రాని మీరు ఇలా ఛత్తీస్గఢ్ వెళ్ళి ఏం చేస్తారా? ఆడ ఆలోచిస్తారంటే పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ మేము అన్నీ చేస్తున్నాం చెప్పుకోవడానికి తప్ప ఏం చేయట్లేరు. వీళ్ళు ఏ పని చేయట్లేరు. ఇప్పుడు దాకా రైతులకు అన్యాయం చేస్తున్నారు. రైతులు మా తల్లిదండ్రులే, ఉద్యోగులకు పిఆర్సీ లేదు, వాళ్ళు మా బ్రదర్సే, మేము నిరుద్యోగులం. ఏ వర్గానికి కూడా ఇలా న్యాయం చేయని పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. మాకేం కాంగ్రెస్ పార్టీతో గొడవలు లేవు కదా. మేము ఏదో పక్క దేశంలో అది కాదు కదా. మీ నిరుద్యోగులమే కదా, మీ బిడ్డలమే కదా. మరి మా గురించి ఎందుకు మాట్లాడతలేరు? మా సమస్యలు ఎందుకు పట్టించుకోవట్లేరు? కనీసం మీరు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి రాహుల్ గాంధీ తీసుకొచ్చారు. మీరు ఒక రోజు వచ్చి మరి ఏం సమస్యలు ఉన్నాయి, తింటుర్రా తినట్లేరా, మరి రోడ్ల మీద ఎందుకు మాట్లాడతలేరు అంటే వీళ్ళకి ఎంతసేపు రాజకీయాలు కావాలి, రాజకీయాల్లో గెలవాలి. ఇలా జూబ్లీ హిల్స్లో నిలబెట్టారు. రేపు కూడా మా మిత్రులు కూడా చాలామంది ఇలా అస్మా నిలబడుతుంది. రేపు మా మిత్రులు కూడా 100 మంది నామినేషన్ ఇప్పిస్తున్నాం. రేపు ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీని అక్కడ పొందబెడతాం. జూబ్లీ హిల్స్ బైపోల్స్లో కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా పొందబెడతాం. ఎందుకంటే ఏ హామీ నెరవేర్చలేదా ఇప్పటిదాకా 2 లక్షల ఉద్యోగాలతో సహా ఏ హామీ కూడా నెరవేర్చిన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. అఖిలపక్ష సమావేశానికి నాయకులందరూ వచ్చారు. మీకు ఎట్లాంటి హామీ ఇచ్చారు? మీ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది గ్రూప్ 1 ఉద్యమానికి సంబంధించి? గ్రూప్ 1 ఉద్యమానికి ఎవరైతే వచ్చారో పెద్దలు వాళ్ళందరూ ఒకటే మాట చెప్పారు, మేమందరం కూడా మీ వెనకాల ఉంటాం, మీరు ముందు నడిపించండి, మేము మీ వెనకాల ఉండి సపోర్ట్ చేస్తాం, మీరు ముందు నడిచండి. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు దాకా ఎవరు రాని పక్షంలో ఇలా ప్రతిపక్షాలు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ బీఎస్పీ కానీ ఇలా ముందుకు వచ్చే ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది ఇలా శాంటిటీ గ్రూప్ 1లో అవకతవకలు జరిగాయని వాళ్ళకి తెలిసింది కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అందరినీ ఆహ్వానిస్తున్నాం, ఏ ఒక్కని కాదు, అన్ని ప్రతిపక్ష పార్టీని. ఇలా బీజేపీ అయితే గౌరవ అధ్యక్షుడు రామచంద్రరావు గారు అయితే మా వెన్నంటి ఏ టైంలో పోయినా ఆ టైంలో కూడా మమ్మల్ని సార్ ఇట్లా సమస్య ఉందంటే ఇలా మా దగ్గరకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అంజిరెడ్డి గారు అయితే సరే, ఎవరైతే బీజేపీ వాళ్ళు ఉన్నారో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలా మాకు మద్దతు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా సంతోషం. ఇంకోటి మా బాధలు ఎవరైతే మాట్లాడుతున్నారో మీడియా ముఖంగా మాట్లాడుతున్నారో కొంతమంది ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నాయట్టు, కొంతమంది బెదిరిస్తున్నట్టు. ఎందుకు బెదిరిస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో బతకడానికి మాకు ఛాన్స్ లేదా? ఇలా తెలంగాణ రాష్ట్రం ఉద్యమించిందే, ఇలా ఉద్భవించిందే ఇలా నిరుద్యోగులు విద్యార్థులు కొట్టాటం వలన. మీ రాజకీయ నాయకులు ఎవరు కొట్టాడుతున్నారు? మీ పదవులు ఎవరు త్యాగం చేయలేదు. మా ప్రాణత్యాగాలు చేస్తేనే ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మీ రాజకీయ నాయకులు మీరు ఎవరు ప్రాణత్యాగం చేయలేదు, పదవుల త్యాగం కూడా చేయలేదు. ఇలా ప్రాణత్యాగం చేసింది మా నిరుద్యోగుల బిడ్డలు, విద్యార్థులు ఇలా ప్రాణత్యాగం చేస్తేనే ఇలా తెలంగాణ రాష్ట్రం ఉద్భవించింది. ఆ తెలంగాణ రాష్ట్రంలో నిధులు నియామకాల మీద కొట్టాడు జరుగుతుంటే నీళ్ళ గురించి మాట్లాడుతున్నారు, నియామకాల గురించి ఎవరు మాట్లాడతలేరు. ఇలా కోదండరామ్ సార్ మౌనం అయిపోయిండు, ఆకునూరి మురళి సార్ మౌనం అయిపోయిండు, రియాజ్ సార్ మౌనం అయిపోయిండు, బల్మూరి వెంకట్ గారు మౌనం అయిపోయిండు. తెలంగాణలో మేధావులు అనుకున్న అందరూ మౌనం అయిపోయారు. ఎందుకంటే వాళ్ళకి పదవులు వచ్చినాయి. పదవులు వస్తే వాళ్ళ పెదాలు మూసుకుపోయినాయి. ఏం మాట్లాడితే బయట మాట్లాడితే ఏమైందంటే మా ఉద్యోగాలు ఏడగొడుతాయి. ఎందుకు ఆ భయం? ఆ ఉంటే ఉంది, పోతుంది ఆ ఉద్యోగాలు. మేము మీకోసం వెన్నంటి ఉన్నాం, మమ్మల్ని నమ్మి ముందుకెళ్ళండి, మేము చూసుకుంటాం, మీ పదవులు ఎందుకు పోతాయో. కానీ మీ పదవులు పోతాయని చెప్పేసి ఒక ఆలోచనలో ఒక మైండ్ సెట్తో ఉన్న వాళ్ళు మీరు ఇప్పటికైనా బయటికి వచ్చి మా తరపున కొట్టండి, అంతకంటే పెద్ద పదవులు ఇస్తాం. ఎందుకు ఇలా మాట్లాడతలేరు? ఆ రోజు అన్యాయం జరిగిందని చెప్పేసి ఎక్కడ పిలిస్తే ఎక్కడ వచ్చారు కదా. ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా పోయిన గత ప్రభుత్వంలో ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టడం జరిగింది కదా. మరి గత ప్రభుత్వంలో వచ్చిన వ్యక్తివి మీ ప్రభుత్వం ఎందుకు రావట్లేదు? అంటే మీరు కంపల్సరీగా గ్రూప్ 1 పోస్టులను అమ్ముకున్నారు. 100% వీళ్ళు పోస్టులు అమ్ముకున్నారు.
క్రీమ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అన్ని పోస్టులు అమ్ముకున్నారు. కాబట్టి దయచేసి ఎవరైతే బీజేపీ బీఆర్ఎస్ ముందుగా రావాలని చెప్పేసి మేము మీడియా ముఖంగా నిరుద్యోగుల తరపున చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.